కరెక్టే అంటారంటే ఇంటర్వ్యూ తీసేయడం అనేది బెస్ట్ అంటారా స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో? సో ఇంటర్వ్యూ ఉంటే ఏంటంటే మనం చదివే మొత్తం సబ్జెక్ట్లో అండ్ ఎక్స్పెషల్లీ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రూప్ 1 ప్రిపరేషన్ అప్పుడు బుక్స్ అనేవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి అండ్ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి వీటిలో. ఏ బుక్ తీసుకోవాలి, మార్కెట్లో బోల్డ్ అన్ని సోర్సెస్ వచ్చేసాయి. మనకి బుక్స్ మామూలుగా 3 రకాలు ఉంటాయండి మార్కెట్లో. నెక్స్ట్ సో ఎస్పెషల్ నేను తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను. సో తెలంగాణ గ్రూప్ 1 అనేది ఆల్మోస్ట్ 8 years తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు. అండ్ ఎక్స్పెషల్లీ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రూప్ 1 ప్రిపరేషన్ అప్పుడు బుక్స్ అనేవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి అండ్ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి వీటిలో. ఏ బుక్ తీసుకోవాలి, మార్కెట్లో బోల్డ్ అన్ని సోర్సెస్ వచ్చేసాయి. ఎటువంటి బుక్స్ మనం తీసుకోవాలి, తెలుగు అకాడమిక్స్ బుక్స్ తీసుకోవచ్చా లేదా? మనకి బుక్స్ మామూలుగా 3 రకాలు ఉంటాయండి మార్కెట్లో. ఒకటి వచ్చేసి గవర్నమెంట్ పబ్లికేషన్స్ ఉంటాయి, నెక్స్ట్ ప్రైవేట్ పబ్లికేషన్స్, ప్రైవేట్ ఆథర్స్ రాస్తారు అవి ఉంటాయి, ఇన్స్టిట్యూషన్ మెటీరియల్స్ ఉంటాయి. సో ఈ 3 ఉంటాయి. చాలా హెవీ ఉన్నాయండి ఇప్పుడు బుక్స్. సో ఎస్పెషల్ నేను తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను. సో తెలంగాణ గ్రూప్ 1 అనేది ఆల్మోస్ట్ 8 years తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత 8 years నోటిఫికేషన్ వచ్చింది. సో 2021-2 ఆ టైంలో ఇచ్చారు. సో అప్పుడు ఇచ్చిన తర్వాత వీటికి బుక్స్ లేవండి. అంతకుముందు నోటిఫికేషన్ లేవు కదా. నోటిఫికేషన్ లేకపోవడం చాలా మంది బుక్స్ రాయలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిసారి 2 years ఒకసారి నోటిఫికేషన్ ఇస్తూనే ఉన్నారు, 2-3 years లో. సో అందువల్ల బుక్స్ ఎక్కువ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు తెలంగాణ కాన్సెప్ట్ లో వచ్చినప్పుడు ఇక్కడ బుక్స్ అనేవి చాలా లిమిటెడ్ గా ఉండడం వల్ల తెలుగు అకాడమీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ప్రైవేట్ ఆథర్ బుక్స్ చాలా తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ తెలుగు అకాడమీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. తర్వాత కొన్ని ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ కూడా చాలా వరకు హెల్ప్ అవుతాయి. తర్వాత కొన్ని ఇన్స్టిట్యూషనల్ మెటీరియల్స్ కూడా హెల్ప్ అవుతాయి. ఇందులో ఎస్పెషల్లీ తెలుగు అకాడమీ బుక్స్ గురించి అయితే చెప్తానండి. సో తెలుగు అకాడమీ బుక్స్ అనేది గవర్నమెంట్ ప్రొఫెసర్స్ రాస్తారు. సో పిహెచ్డీ స్కాలర్స్ వాళ్ళంతా పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ రాస్తారు. చాలా చాలా బాగుంటాయండి అవి. వాళ్ళ యొక్క టెర్మినాలజీస్, మెయిన్స్ ఎగ్జామినేషన్ కావాల్సిన టెర్మినాలజీస్ కావచ్చు, ఇవన్నీ చాలా నీట్ గా ఉంటాయి. అంటే ఒక మెయిన్స్ ఆన్సర్ అనేది రాయడానికి పర్ఫెక్ట్ గా ఉండడానికి తెలుగు అకాడమీ బాగా పనిచేస్తుంది. సో ఇక్కడ మీకు ఒక చిన్న పిజ్జా స్టోరీ చెప్తానండి తెలుగు అకాడమీ బుక్స్ గురించి. సో తెలుగు అకాడమీ బుక్ అనేది ఏంటంటే ఈ తెలుగు అకాడమీ బుక్ అనే కదండి ఆన్సర్ రైటింగ్. అంటే తెలుగు అకాడమీ బుక్ మాత్రమే చదివి ఆన్సర్ రైటింగ్ కాస్త ఎలా ఉంటుంది అంటే ప్లెయిన్ పిజ్జా లెక్క ఉంటుందండి. దాని ఏ టాపింగ్స్ ఏమి ఉండవు, ఓన్లీ ప్లెయిన్ పిజ్జా లెక్క ఉంటుంది. సో దానివల్ల మన ఆకలి తీరుతుంది కానీ టేస్ట్ ఉండదు, చూడడానికి బాగుండదు, ప్లెయిన్ గా ఉంటుంది. అదే మీరు పిజ్జాకి మొత్తం టాపింగ్స్ అన్ని నీట్ గా చేశారనుకోండి, మీకు ఆకలి తీరడంతో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఎగ్జాక్ట్లీ తెలుగు అకాడమీ బుక్స్ చదివే వాళ్ళు దానికి వాల్యుయేషన్ అని చెప్పేసి కొన్ని డేటా యాడ్ చేసుకోవాలండి. సో ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ప్రొఫెసర్స్ రాస్తారు కాబట్టి వాళ్ళు చాలా ఇయర్స్ ఒకసారి అప్డేట్ చేస్తారు. అవి 5-4 years ఒకసారి అప్డేట్ చేస్తారు. సో ఇందులో చదివిన కరెంట్ ఈవెంట్స్ అన్ని ఇంక్లూడ్ చేయరు. సో దానికి మీరేం చేయాలంటే ఈ కరెంట్ ఈవెంట్స్ ఉన్నాయన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. సో అవన్నీ యాడ్ చేసినప్పుడు మార్క్స్ చాలా బాగా వస్తాయి, ఎక్సలెంట్ వస్తాయి. ఇక్కడ మనకి ప్యాటర్న్ టెర్మినాలజీ అనే తెలుగు అకాడమీ తీసుకుంటాము. దానికి రీసెంట్ గా జరిగిన ఈవెంట్స్ మొత్తం కూడా కరెంట్ అఫైర్స్ నుంచి యాడ్ చేసుకుంటాం. సో అందువల్ల ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆన్సర్ మనం అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే తెలుగు అకాడమిక్స్ బుక్స్ తీసుకున్నా కూడా మరి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు లేకపోతే పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇచ్చే బుక్స్ ఎలా ఉంటాయి? ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇచ్చే బుక్స్ ఏంటంటే మామూలుగా దీని గురించి చెప్పాలంటే మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను క్లియర్ చేస్తానండి ఎగ్జామ్. సో టాప్ ఉన్నాడు అనుకోండి. సో తను ఒక ఇన్స్టిట్యూట్ లో ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు అతను చదివిన బుక్స్ గురించి వేరే ఇన్స్టిట్యూట్ గురించి చెప్పడు మామూలుగా చెప్పడండి. కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్ మెటీరియల్స్ చాలా బాగా ప్రొవైడ్ చేస్తారు. కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ బాగుంటాయండి, కొన్ని ఇన్స్టిట్యూట్స్ బాగుంటాయి. సో నేనైతే సజెస్ట్ చేసేది మెయిన్స్ కి తెలుగు అకాడమీ బుక్ అనేది ప్రైమరీ సోర్స్ గా పెట్టుకోవాలి. దానికి వాల్యుయేషన్ ఎడ్ చేసుకుంటే చాలు. మీరు ఇన్స్టిట్యూషన్ బుక్ అయినా చదవండి, లేదా మీరు ప్రైవేట్ ఆథర్ బుక్స్ చదవచ్చు. ఇప్పుడు పాలిటీ ఉంది, లక్ష్మీకాంత్ ఉంటుంది బుక్, చాలా వండర్ఫుల్ గా ఉంటుందండి కంటెంట్. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే మోడర్న్ ఇండియా ఉంటుంది, ఆధునిక భారతదేశం అని చెప్పేసి. దానికి బిపిన్ చంద్ర అని ఎన్సీఆర్టీ ఉంటుంది, బిపిన్ చంద్ర అని ఉంటుంది. స్పెక్ట్రమ్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ బుక్ ఉంటుంది. వాటిలో నుంచి డేటా అనేది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో తెలుగు అకాడమీ అనేది ఒక బేస్ లో పెట్టుకోవాలి. సో టెర్మినాలజీస్ కోసము ఎలా రాయాలి, కాన్సెప్ట్స్, వర్డ్స్, ఫౌండేషన్ లాగా ఉండాలండి. సో కంప్లీట్ తెలుగు అకాడమీ మీద డిపెండ్ అవ్వకూడదు. చాలా డిపెండ్ అవడం వల్ల ఆన్సర్ అనేది జనరల్ గా ఉంటుంది, ప్లెయిన్ పిజ్జా లెక్క ఉంటుంది అలా. సో ఇంకోటి జనరల్ ఎస్సే అని మాట్లాడుతుంటాం, దాని ఇంపార్టెన్స్ ఏంటి గ్రూప్ 1 మెయిన్స్ లో, దాని గురించి కొద్దిగా విశ్లేషించు. సో జనరల్ ఎస్సే అంటే మా తెలుగులో వ్యాసం అంటారండి. తెలుగులో ఈ వ్యాసం అనేది ఏంటంటే చాలా మంది ఎస్ఏకి సపరేట్ సిలబస్ అనుకుంటారు, కాదండి. అదంతా కూడా మిక్సింగ్ ఆఫ్ ది జనరల్ స్టడీస్. అన్ని సబ్జెక్ట్ యొక్క మిక్సింగ్ తో ఎస్ఏ ఉంటుందండి. సో కొన్ని ఈ మధ్య ఫిలాసఫికల్ థింగ్స్ కూడా ఇస్తున్నారు. అంటే ఒక ప్రోవెర్బ్ లా ఇచ్చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. అంటే దానికి మీరు ఏ ఎగ్జాంపుల్ అయితే తీసుకొని దానికి తగ్గట్టు రిలేటెడ్ ఉంటుంది ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఇలా అడుగుతున్నారు ఎస్ఏస్. సో ఎస్ఏ అనేది ఏంటంటే మనకు స్కిల్స్ ని బయటపెడుతుందండి. ఇప్పుడు మనం జాగ్రఫీ టెస్ట్ రాస్తే ఓన్లీ జాగ్రఫీలోనే రాస్తాం. సో హిస్టరీ రాసినప్పుడు హిస్టరీలోనే రాస్తాం.
కానీ జనరల్ ఎస్ఏ అనేది అన్ని సబ్జెక్ట్స్ యొక్క మల్టీ డైమెన్షనల్ మల్టీ సబ్జెక్టివ్ కనిపిస్తుంది ఎస్ఏలు. సో అంటే ఒక పర్సన్ ఓవరాల్ గా ఆలోచిస్తే థింక్ చేస్తే అన్ని వ్యూలో చూస్తే అతని యొక్క టాలెంట్ ఎలా ఉంటుందో ఆ స్కిల్స్ ద్వారా రిటర్న్ స్కిల్స్ ద్వారా చూపిస్తాడు. సో జనరల్ ఎస్ఏ చాలా చాలా క్రూషియల్ అండి. ఇందులో స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా. సో జనరల్ ఎస్ఏ మంచి స్కోరింగ్. సో 150కి 100+ స్కోర్ తెచ్చుకునే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే ఇదేనండి, ఎక్కువ వస్తాయి స్కోర్. సో యూజువల్ గా గ్రూప్ 1 మెయిన్స్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి? సో మామూలుగా కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయండి మనకి. మామూలుగా కోర్ సబ్జెక్ట్స్ అంటే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా ఉంటాయి. స్టేట్ ఎగ్జామ్ కాబట్టి తెలంగాణ ఎగ్జామ్ అయితే దీనికి స్టేట్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సో తెలంగాణ ఉద్యమం ఉంది, రాష్ట్ర అవతరణ తెలంగాణ ఉద్యమం ఉంటుంది. సో తెలంగాణ చరిత్ర ఉంది. సో తెలంగాణ ఎకానమీ ఉంటుంది. సో తెలంగాణ భూగోళ శాస్త్రం ఇలా ఉంటాయి. సెంట్రల్ సిలబస్ మనకి ఇండియా పార్ట్ సిలబస్ ఉంటుంది, ఇలా ఉంటుంది. అది యూపీఎస్సీ అయితే ఎక్స్ట్రాగా మనకి ఓల్డ్ జాగ్రఫీ, సో ఓల్డ్ హిస్టరీ కూడా ఉంటుందండి. సో ఇక్కడ ఓన్లీ ఇండియా పార్ట్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. సో యూజువల్ గా ఇందాక సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నారు కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ మార్క్స్ రాబట్టే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే మనము మీరు చెప్పిన సబ్జెక్ట్స్ అన్నిట్లో దేని మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు? ఈజీ గ్రాస్పింగ్ అని, ఈజీ లెర్నింగ్ అని, రైటింగ్ చేసినప్పుడు కూడా మెయిన్స్ లో రాసినప్పుడు కూడా ఆ సబ్జెక్ట్ ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే సైన్స్ అండ్ టెక్నాలజీనా ఇంకేమైనా సబ్జెక్ట్స్ ఉంటాయండి? మామూలుగా మనం ఒక సబ్జెక్ట్ లో హై స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఎలా డిసైడ్ చేయాలంటే పేపర్ అంతా ఒకే సబ్జెక్ట్ ఉండాలండి. సో పేపర్ అంతా ఒకే సబ్జెక్ట్ ఉంటే దాంట్లో ఎక్కువ స్కోర్ వస్తుంది. ఇప్పుడు జనరల్ ఎస్ఏ చూడండి, అన్ని సబ్జెక్టులు వీలో ఒకటే ఉంటుంది. సో అందుకే దానికి ఎక్కువ స్కోర్ ఉంటుంది. మనకి యూపీఎస్సీ ట్రాక్ ఓల్డ్ హిస్టరీ చూసుకున్నా కూడా జనరల్ ఎస్ఏలో మంచి స్కోర్స్ వచ్చి ఉంటాయండి. సో ఎగ్జాక్ట్లీ అలానే తెలంగాణ గ్రూప్ 1 లో మనకి 6th పేపర్ ఉంటుందండి, తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అని చెప్పేసి. మొత్తం ఒకే సిలబస్ ఉంటుంది. సో మంచి స్కోరింగ్ పేపరు. అంటే హిస్టరీ కొంచెం హెవీ ఉన్నా కూడా మంచి స్కోరింగ్, టాపిక్స్ అన్ని నీట్ గా నోట్ మేకింగ్ చేసుకుంటే మంచి స్కోర్ వస్తుంది. ఇంకొకటి ఇక్కడ వచ్చే స్టాటిక్ సబ్జెక్ట్ కి కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేసే విధంగా ఉండాలండి. అవి మంచి హై స్కోరింగ్ పేపర్స్. సో అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ బెస్ట్ వన్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మనకి మోస్ట్ ఎక్కువగా అంతరిక్ష రంగము, సో డిఫెన్స్ రక్షణ రంగము, బయోటెక్నాలజీ కావచ్చు, వీటికి సంబంధించి ఎక్కువ న్యూక్లియర్ టెక్నాలజీ ఉంటాయి. సో ఎందుకంటే మనం ఓల్డ్ కంటెంట్ కి కొత్త ఎగ్జాంపుల్ ఇస్తున్నాం కాబట్టి చాలా వండర్ఫుల్ ఉంటుంది ఆన్సర్ అనేది. సో కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మంచి స్కోరింగ్ అండి. సో ఇందులో రీసెంట్ గా జరిగిన మిషన్స్ కావచ్చు, సో గగన్యాన్ అని చెప్పేసి రీసెంట్ గా మన వాళ్ళు అంతరిక్షానికి పంపిస్తున్నారు మొట్టమొదటిసారి ఇండియా వాళ్ళు. సో ఇంకా మనకి మార్స్ మీద ఫస్ట్ అటెంప్ట్ లోనే ఇండియా వెళ్ళింది. సో సోలార్ ప్రోబ్ చేసాము, సో మార్స్ మీద ప్రయోగం చేసాము, సో అలానే చంద్రుడి మీద ప్రయోగం చేసాము. సో ఇప్పుడు వచ్చేసి మనం సూర్యుడి మీద కూడా ప్రయోగం చేసాము. సో ఇటువంటి అచీవ్మెంట్స్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంక్లూడ్ చేయొచ్చండి బాగా. సో డిఫెన్స్ పరంగా కూడా ఇవన్నీ రాయొచ్చు. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో దాన్ని ఎలా డీల్ చేయాలి అండ్ కరెంట్ అఫైర్స్ అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? చాలా మంది ఎవ్రీడే మనం న్యూస్ పేపర్స్ చదవడం స్టార్ట్ చేయాలి. ఏ రోజు నుంచి ప్రిపరేషన్ అవుతుందో మీరు చెప్పినట్టు 6 months నుంచి. సో కరెంట్ అఫైర్స్ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉండాలి? సో కరెంట్ అఫైర్స్ అనేది మెయిన్స్ కి సపరేట్ సబ్జెక్ట్ ఉంటుందండి మెయిన్స్ లో. సో మెయిన్స్ అంటే అన్ని సబ్జెక్ట్ అటాచ్ అయి ఉంటుంది. కరెక్ట్. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ గురించి చెప్తానండి. అది ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఏ క్యాండిడేట్ ఏ స్టూడెంట్ అయినా సరే కరెంట్ అఫైర్స్ లో వీక్ గా ఉంటే హీఈస్ 0. సో ప్రిపరేషన్ మొత్తం 0 అయిపోతుంది. కరెంట్ అఫైర్స్ అనేది ఒక సబ్జెక్ట్ కాదండి, అన్ని సబ్జెక్ట్ అటాచ్ అవుతూ వస్తుంది. సో చాలా మంది హిస్టరీలో కరెంట్ అఫైర్స్ ఉండవు, అదంతా చరిత్ర, హిస్టరీలో కరెంట్ అఫైర్స్ ఉండవు అనుకుంటారు. కానీ హిస్టరీలో కరెంట్ అఫైర్స్ లో అడుగుతారండి. ఎలా అడుగుతారంటే, సో ఎప్పుడో లాస్ట్ టైం తెలంగాణలో రీసెంట్ గా చాళుక్యకి సంబంధించినటువంటి ఒక టెంపుల్ లాంటిది బయటపడ్డదండి. సో అది కరెంట్ ఈవెంట్ అడుగుతారు, కరెంట్ అఫైర్ కింద అడుగుతారు. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది అన్ని సబ్జెక్ట్ అటాచ్ ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ కి బెస్ట్ సోర్స్ వచ్చేసి న్యూస్ పేపర్ అండి. న్యూస్ పేపర్, సో న్యూస్ పేపర్ కొన్ని మ్యాగజైన్స్ చదవాలి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే హిందూ పేపర్ ఖచ్చితంగా చదవాలి. హిందూ పేపర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉంటుంది, హిందూ పేపర్ ఎక్కువగా తీసుకుంటారు. సో తర్వాత మ్యాగజైన్స్ అండి, యోజన మ్యాగజైన్ చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. సో కురుక్షేత్ర అని చెప్పేసి ఆ మ్యాగజైన్స్ కూడా చదవాలి. సో కరెంట్ అఫైర్స్ ఏంటంటే ప్రతి టాపిక్ ఉంటాయి. ఇప్పుడు ఎలక్షన్ రీసెంట్ గా జరిగిందండి. సో జమినీ ఎలక్షన్స్ వస్తున్నాయి అంటున్నారు. సో రామ్నాథ్ కోవింద్ మన మాజీ రాష్ట్రపతి గారు కమిటీ ఇచ్చారు. దానికి సంబంధించి చూసుకోవాలి ఆయన రిపోర్ట్ లో ఏమి ఇచ్చాడు, పాజిటివ్స్ ఏమి ఇచ్చాడు ఎలక్షన్ పెట్టడం వల్ల, సైమల్టేనియస్ ఎలక్షన్స్, నెక్స్ట్ నెగిటివ్స్ ఏమున్నాయి, ఇట్లాంటి అన్ని కూడా ఆ రిపోర్ట్ లో నీట్ గా ఇస్తారు. కరెంట్ ఈవెంట్స్ లో ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఒక టాపిక్ ఇందాక చెప్పినట్టుగా పాత టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేదానికి అడ్వాన్స్ గా దానికి ఏమన్నా ఉందా రీసెంట్ గా, సో అదొకటి ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఐ ట్యాగ్స్ అని ఉంటాయి. సో కొన్ని ప్రోడక్ట్స్ తిరుపతి లడ్డు ఉందండి. సో అది తిరుపతిలోనే ఫేమస్, ప్రపంచంలో ఎక్కడ ఉండదు. సో అది జిఐ ట్యాగ్ అంటే జిఐ ట్యాగ్ ఇస్తారు దానికి 10 years కి కాపీ రేట్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు అట్లాంటివి ఏంటంటే ఇప్పుడు రీసెంట్ జిఐ ట్యాగ్స్ గురించి రాయమన్నారు ఒక క్వశ్చన్. దానికి ఎప్పుడో పాత రాసే కంటే కూడా రీసెంట్ కరెంట్ అఫైర్స్ లో ఉంటాయి కదా, సో అవన్నీ రాస్తే ఏంటంటే మార్క్స్ బాగుపడతాయండి, అంటే ఓల్డ్ కంటే కూడా. సో ఒకటి కరెంట్ అఫైర్స్ అనేది ఏంటంటే ఒక కలరింగ్ చేస్తుంది మొత్తానికి. సో కలరింగ్ చేసి మంచి ప్రెజెంటేషన్ ఇస్తుంది. ఎస్పెషల్లీ పాలిటీ కావచ్చు, పాలిటీ అనేది ఒక స్టాటిక్ సబ్జెక్ట్, కానీ దానికి కరెంట్ అఫైర్స్ ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. సో పార్లమెంట్ కి సంబంధించి కావచ్చు, స్టేట్ కి ఎగ్జిక్యూటివ్ కి సంబంధించి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించి కావచ్చు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఓల్డ్ కావచ్చు, ఇట్లా అడుగుతారండి. కాబట్టి కరెంట్ ఈవెంట్స్ అనేది చాలా చాలా క్రూషియల్. ప్రతి ఒక్కరు కూడా
అన్ని సబ్జెక్ట్స్ అటాచ్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ చదవాలి. ఓకే. సో యూజువల్ గా గ్రూప్స్ లో సబ్జెక్ట్స్ అన్ని మనం చదివితే అర్థమయ్యేలా ఉంటాయి. బట్ ఒక మ్యాథ్స్ మాత్రము కొంచెం డిఫరెంట్ గా మనం అనలిటికల్ గా కావచ్చు, థియరీస్ ఇలా చాలా ఉంటాయి. సో మ్యాథ్స్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది అంటారా? నేనైతే మన సౌత్ కి మ్యాథ్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పనండి. ఓకే. ఎందుకంటే కంపేర్ టు నార్త్ ఇండియా మన సౌత్ వాళ్ళు ఎక్కువ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ చదువుతారండి. ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ చాలా తక్కువ ఉంటుంది మనకి ఎడ్యుకేషన్ లో. సో ఎక్కువ మంది మ్యాథ్స్ ఉంటారు కాబట్టి మ్యాథ్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎందుకు అవుతుందండి ఈసారి తెలంగాణలో. సో మామూలుగా గ్రూప్ 1 మెయిన్స్ లో ఎక్కడ ఇంతకుముందు లేదండి. సో ఆంధ్రప్రదేశ్ సిలబస్ ఓల్డ్ సిలబస్ లో ఉండేది, డేటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పేసి రీజనింగ్ అవన్నీ ఉండేది. సో అది ఇప్పుడు లేదు, మొత్తము యూపీఎస్సీ లో కూడా ఈవెన్ మ్యాథ్స్ ఉంటుందండి. మ్యాథ్స్ ఓన్లీ ఆప్షన్ సబ్జెక్టే ఉంటుంది, మనకి జిఎస్ లో ఎక్కడ ఉండదు. కాబట్టి తెలంగాణలో తీసుకొచ్చారండి. సో తెలంగాణలో మనకి 5th పేపర్ ఆ పేపర్ లో తీసుకొచ్చారు. సో అందులో ఒక సెక్షన్ తీసుకొచ్చారు 50 మార్క్స్ కి, డేటా ఇంటర్ప్రిటేషన్, రీజనింగ్ ఇట్లాంటివి తీసుకొచ్చారు. సో అయితే 80% ఆఫ్ ది ఆస్పిరెంట్స్ మెయిన్స్ రాసే వాళ్ళు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయి ఉంటారండి. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి అది పెద్ద ఇంపాక్ట్ చూపించదు. ఇంకోటి ఏంటంటే ఆ సబ్జెక్ట్ లో 50కి 50 మార్క్స్ కూడా తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. 45 to 50 మధ్యలో ఈజీగా స్కోర్ వస్తుంది. ఇక ఏ సబ్జెక్ట్ అంత స్కోర్ రాదండి ఇక మెయిన్స్ లో. ఎందుకంటే యూజువల్ గా చిన్నప్పటి నుంచి స్కూల్లో మనకు తెలుసు 100 out of 100 అంటే మ్యాథ్స్ 100 చాలా మంది సెట్స్ వచ్చుంటాయి ఎక్కువ. కాబట్టి మ్యాథ్స్ ఫ్యాక్టర్ అనేది మన తెలుగు స్టేట్స్ లో పెద్ద ఇంపాక్ట్ అని చూపించదు. కాబట్టి ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కొంచెం కేర్ఫుల్ తీసుకొని నెగ్లిజెన్స్ చేయకుండా మనకి రాదనుకుంటా ప్రాక్టీస్ చేయాలండి. మ్యాథ్స్ అంటే ప్రాక్టీస్ కంప్లీట్ గా. సో మీకు రిమైనింగ్ సబ్జెక్ట్స్ అంటే ఎక్కువ గ్రాస్పింగ్ పవర్ ఉండాలి, ఎక్కువ నోట్ మేకింగ్ చేయాలి. మ్యాథ్స్ అంటే ఓన్లీ ప్రాక్టీస్ అంతే. సో మంచి బుక్స్ రెఫర్ చేసుకోవాలి. ఆర్ఎస్ అగర్వాల్ ఇట్లా మార్కెట్ లో మనకి మంచి బుక్స్ ఉంటాయి, అవన్నీ తీసుకొని ప్రాక్టీస్ చేయాలండి. ఇంకొకటి ఏంటంటే ఈ మ్యాథ్స్ నేను ఆర్ఎస్ అగర్వాల్ బుక్కే రెఫర్ చేస్తానండి అందరికి. ఎందుకంటే మెయిన్స్ లో ఉంది, సో ఫిలిమ్స్ కాదండి ఇది మెయిన్స్. సో మెయిన్స్ కాబట్టి కంపల్సరీ కొంచెం టఫ్ గా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో టఫ్ గా అడుగుతారు కాబట్టి రాయాలి. ఇంకొకటి ఫిలిమ్స్ లో ఏంటంటే ఆబ్జెక్టివ్ ఏబిసిడి ఆన్సర్ ఇచ్చేస్తాడు, ఏబిసిడీలో ఒకటి. మెయిన్స్ రాగాలండి మొత్తం రాయాలి, థియరీ అంతా రాయాలి. సో మొత్తం నుంచి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఫస్ట్ గివెన్ డేటా రాయాలి, ఫార్ములా రాయాలి, ఫార్ములా వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, తర్వాత మొత్తం మల్టిప్లికేషన్ అవన్నీ చేసుకుంటూ అడిషన్ ఎక్కడ ఉంది అవన్నీ చేసుకుంటూ ఆన్సర్ వరకు రాయాలి. సో కాబట్టి ఒక ప్రొసీజర్ లాగా ఉండాలి కాబట్టి మంచి బుక్ రెఫర్ చేయడం మంచిది.